లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుండి చివరి వరకు చదువుతాం. మొదట లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుండి చివరి వరకు అందరం కలిసి చదువుదాము. బైబిల్ తీసి చూద్దాం. అందరం కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఒక్కొక్క మాటని గమనిస్తూ చదువుదాము. లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనము నుండి. అంతటా వారు దొరికిందా? అంతటా వారు ప్రయాణమైపోవుచుండగా ఆయన యొక్క గ్రామములో ప్రవేశించను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. 40వ వచనం. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుట నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనెను. 41వ వచనం. అందరం గట్టిగా చదువుదాం. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో ఈ యొక్క వచనంలో ఈ మాటలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మాట ఉత్తమమైనది అనే మాటని ఈ సమయంలో మనం ఆలోచన చేద్దాం. వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్? వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్? ఉత్తమమైనది ఏంటిది? గ్రేట్ థింగ్, లేకపోతే హైయెస్ట్ ప్రయారిటీస్లో ముఖ్యమైనటువంటిది ఏంటి? ఉత్తమమైనది ఏంటి అనేది మన ముందు ఉన్నటువంటి ప్రశ్న. యేసు ప్రభు ఆయన ప్రయాణమే వెళ్తూ ఉండగా ఒక గ్రామం, బేతనియా అనే ఒక గ్రామం, ఇది యెరూషలేంకి బయట ఉన్నటువంటి అవుట్స్కట్స్లో ఉన్నటువంటి గ్రామం ఇది. ఆ గ్రామంలోనికి ఆయన వెళ్ళినప్పుడట ఒక స్త్రీ మార్త అనే ఆమె తనని చేర్చుకుందట. యేసు ప్రభుతో పాటు ఉన్నటువంటి వారందరినీ కూడా చేర్చుకుంది. ఎవరిల్లేది? ఎవరు చేర్చుకున్నారని రాస్తుంది? మార్త. చేర్చుకున్నది మార్త. కానీ మార్త చేర్చుకున్న కారణం చేత, అంతేకాకుండా ఇంకా తను ఏం చేసిందంటే వారికి ఆతిథ్యం ఇవ్వాలి. ఆతిథ్యం ఇవ్వడం కోసం హాస్పిటాలిటీ, లేకపోతే ఆ యొక్క హానర్ ఆఫ్ గెస్ట్ని హానర్ చేయడం ఏదైతే ఉందో దానికోసం విస్తారమైన పనులు పెట్టుకుందట. చాలా పనులతో ఉంది. అయితే ఆ విస్తారమైనటువంటి పనుల్లో తను చాలా తొందర, కోపము, లేకపోతే ఒక రకమైనటువంటి యాంగ్షియస్గా ఉంది తను. అలాంటి సమయంలో తనకి సపోర్ట్, లేకపోతే తనకి సహకరించాల్సినటువంటి వ్యక్తి మరియాను సహోదరి. తన సహోదరి ఏం చేయాలి? తనకి సహాయం చేయాలి. కానీ గమనించండి, మరియా ఏం చేస్తుందట? యేసు పాదముల యొద్ద కూర్చొని, ఓకే, ఎక్కడుందట? యేసు పాదముల యొద్ద కూర్చొని ఏం చేస్తుందట? బోధ వినుచుండెను. ఆయన బోధించే బోధ వినుచుండెను. ఇది జరుగుతున్న విషయం. దీనికి తను స్పందిస్తూ, ఎవరంటే మార్త వచ్చి అంటుందట, ప్రభువా అని చెప్పి ప్రభువుతో మాట్లాడుతుంది డైరెక్ట్గా. మరియతో మాట్లాడకుండా డైరెక్ట్గా ప్రభువుతో మాట్లాడుతూ, నేను విస్తారమైన పనులు పెట్టుకున్నాను మరియు ఒంటరిగా ఉన్నాను. నేను ఒక్కదాన్నే కష్టపడుతుంటే మీరు ఇప్పుడు బోధ చేయడం వల్ల ఈమె వచ్చి ఇక్కడ కూర్చొని వింటా ఉంది. మీరు బోధ చేయడం ఆపేయండి, లేకపోతే ఆమెను వచ్చి నాకు సహాయం చేయమని చెప్పండి. నాకు సహాయం చేయకుండా ఉండడం వలన, నాకున్నటువంటి ఆ యొక్క ఒంటతనం వల్ల, లేకపోతే పనులను బట్టి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నాకు సహాయం చేయడానికి ఏమైనా పంపించండి, సహాయం చేయమని ఆమెకు చెప్పండి అని రికమెండ్ చేస్తుంది. ఈ ప్రాసెస్ మొత్తంలో మనకు చూస్తుంటే అర్థమయ్యే విషయం ఏంటంటే, మన పర్స్పెక్టివ్లో, లేకపోతే మన అవగాహనలో చూస్తే, యేసు ప్రభు కోసం విస్తారమైన పనులు చేయడం కంటే కూర్చొని ఆయన ఏం చెప్తున్నాడో వింటే చాలా మంచిది అని అర్థమవుతుంది, చాలా గొప్పది అని అర్థమవుతుంది. కానీ దీన్ని మనము అర్థం చేసుకోవడానికి చాలా జాగ్రత్తగా ఈ మాట వినాలి. ఈరోజు మనం వినే వాక్యము
మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాలకు చాలా ప్రయోజనకరమైనటువంటి వాక్యం. ఈ వాక్యం విన్న తర్వాత చాలా మార్పులు మన అంతరంగంలో జరుగుతాయి. ఎందుకంటే కొన్ని అభిప్రాయాలు పటాపంచలు అవుతాయి, కొన్ని కొత్త అభిప్రాయాలు మన లోపలికి ఎంటర్ అయినప్పుడు పాతవి గతిస్తాయి, లేకపోతే పాతవి పగిలిపోతాయి. అలాంటి విషయాలు మనం వినబోతున్నాం. హల్లెలూయా. ఒక యాంటిసిపేషన్తోని, ఒక ఆశతో, దేవా నాతో మాట్లాడు అనే ఒక అపేక్షతో దేవుని సన్నిధిలో కూర్చోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆ బోధ వింటున్నటువంటి మరియా, విస్తారమైన పనులు పెట్టుకున్నటువంటి మార్త. సో కనబడడానికి మరియా సోమరిగాను, మరియా పని తప్పించుకునేదానిలాగా కనపడతా ఉంది. కానీ యేసయ్య మాత్రం పొరపాటున కూడా ఒక చిన్న మాట కూడా మార్త వైపు మాట్లాడలేదు, మార్తకి సపోర్ట్ చేయలేదు. మార్తా మార్తా అని పిలుస్తూ 2 సార్లు పిలుస్తున్నాడంటే, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకోవడం వల్ల తొందరపడుతున్నావు, నువ్వు తొందరలో ఉన్నావు, యాంగ్షియస్గా ఉన్నావు అని అర్థం. విచారిస్తున్నావు నువ్వు, లేకపోతే చింత కలిగి ఉన్నావు, ఆ పనుల గురించిన చింతలో నువ్వు ఉన్నావు అని చెప్తూ మరియా ఏం చేసిందట? మరియా ఏం చేసిందట? ఉత్తమమైన దానిని చెప్పట్లేదు ఎవరు, ఏర్పరచుకుంది అనండి ఒకసారి మాట. ఏర్పరచుకోవడం అంటే తెలుసా? ఏర్పరచుకోవడం అంటే ఒక ప్రొఫెషన్ని ఏర్పరచుకుంటాం, ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటాం, ఒక వస్తువుని ఏర్పరచుకుంటాం. అలాగే ఇది చూస్ చేసుకున్నాడు, చాయిస్ అది, తన చాయిస్ అది. ఏది? ఏదో ఊరికే యాక్సిడెంటల్గానో లేకపోతే అలా వెళ్తూ ఉంటే చెవులకు వినడానికి ఇది కాదట. ఆ పనిని ఏర్పాటు చేసుకుందట. దానికోసం తన సమయాన్ని, తన సోల్ని, లేకపోతే తన చెవులను, తన యొక్క హృదయాన్ని అక్కడ పెట్టి డెడికేట్ చేసుకుని ఉందట. ఉత్తమమైన దానిని ఏర్పరచుకుందట. ఏర్పరచుకుంది, అది తన యొద్ద నుండి ఎవరు కూడా తీసివేయలేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు అది ఉత్తమమైనది? ఒక ప్రశ్న. 2, కూర్చొని వింటే ఏం లాభం ఉంది? వింటే ఏమవుద్ది? దేవునికి స్తోత్రం. చాలా నార్మల్ లెవెల్ కాకుండా కొంచెం డిఫరెంట్ డీప్ లెవెల్లో వాక్యం అంతటినీ కలిపి ఆలోచన చేస్తాం. ఒక 4 మాటలు జ్ఞాపకం చేస్తాను ఈ రోజున. చాలా ముఖ్యమైనటువంటి వర్తమానం నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇది చాలా బలపరిచినటువంటి వాక్యం నన్ను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అది ఉత్తమమైంది అనేది ముందు తేలాలి. ఏంటి అక్కడ కూర్చొని వినడం అంత ఉత్తమమైందా? వాక్యం వినడం అంత ఉత్తమమైందా? సింపుల్గా ఒక మాట చెప్తాను. మన రోజువారీ రోజువారీ దైనందిన జీవితంలో దేవుడు మనందరికీ, ఎవరికైనా రోజుకి మనకి ఎంత 24 గంటలు ఇచ్చాడు కదా. ఈ 24 గంటల్లో ఒక 10 గంటలు మన పర్సనల్గా వదిలేద్దాం. అందులో నిద్ర, మిగతా విషయాలన్నీ 10 గంటలు వదిలేద్దాం. 8 to 9 అవర్స్ ప్రొఫెషన్, ఓకే, కెరీర్ కోసం వదిలేద్దాం. ఇదంతా వదిలేసిన తర్వాత ఇంకా మిగిలింది ఎంత ఉందిగా, ఇంకో 6 అవర్స్ మిగిలిందిగా. ఆ 6 అవర్స్ మిగిలిన వాటన్నిటికీ వదిలేద్దాం. ఈ టోటల్ 24 అవర్స్ పార్ట్లో యావరేజ్గా ఎంత టైం కూర్చొని, సన్నిధిలో కూర్చొని, ఏర్పాటు చేసుకొని, ఏర్పరచుకొని వినడానికి సమయం పెడతాం మనం? మనస్ఫూర్తిగా యథార్థంగా చెయ్యెత్తి నేనున్నాను అని చెప్పాలంటే ఎవరం ఎత్తాం. We don't have time to sit down and listen. ఆయన సన్నిధిలో కూర్చొని వినడానికి మనకి సమయం లేదు. ఐఎమ్ నాట్ మిమ్మల్ని పోక్ చేయడానికో లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో ఈ మాట అడిగి ఇబ్బంది పెట్టాలని నా ఉద్దేశం కాదు. కానీ ఉత్తమమైనది ఎందుకో చెప్పడం కోసం మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఎందుకు అది ఉత్తమమైంది, ఎందుకు అది ఘనమైంది, ఎందుకు గొప్పది అని ముందు తెలిసి ఉండాలి. ఆ ఉత్తమమైనదే ఎందుకు, అదే ఎందుకు ఉత్తమమైనది? పని ఉత్తమమైంది కదా. సేవకుల మధ్యలో డిస్కషన్ జరుగుతుంది, సేవకులం కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాం. క్వశ్చన్ ఏంటంటే, చాలా పనులు కలిగి ఉన్నారు. ఈ రోజున సేవకుల పరిస్థితి ఎలా ఉందంటే చాలా బిజీ, 24/7 బిజీ 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 బిజీ. అసలు ఎంత బిజీ ఉందంటే ప్రయాణాలు, మాట్లాడాలు, ఈవెన్ సొంత పనులు, పర్సనల్ పనులు కూడా చూసుకునేంత సమయం లేనంత బిజీ మారిపోయాం. అయితే ఆ పనులన్నీ చేసి దేవుని మెప్పిస్తున్నామా లేకపోతే ఆయన సన్నిధిలో కూర్చుంటున్నామా అనేది మాకు వేయబడిన ప్రశ్న. ఆ యొక్క సేవకుల మీటింగ్లో కూర్చున్నప్పుడు డిస్కషన్ అనమాట. అడుగుతున్న మాట ఏంటంటే, అయ్యా
మనలో ఎంతమంది కూర్చొని వాక్యం వింటున్నారు అనేది ప్రశ్న. అడిగితే ఎవరూ చేయట్లేదు, ఎవరూ రెడీగా లేము వినటానికి. అంటే వినేంత సమయం లేదు. అంటే వినడము అనేది ఎలా మారిపోయింది అనే దాని గురించి ముందు మీకు పరిచయం చేస్తాను. దీన్ని ఏమన్నాడు యేసయ్య? యేసు ప్రభు ఆ పాద సన్నిధిలో కూర్చొని వినడాన్ని ఏమన్నాడు? ఉత్తమమైన దానిని మరియా ఏర్పరచుకుంది, అవసరమైనది ఒక్కటే అనండి ఒకసారి. అవసరమైంది అనండి ఒకసారి. అవసరమైంది. ఆ కూర్చొని వినడం అనేది అన్నిట్లో ఒకటి కాదు. ఆ కూర్చొని వినడం అనేది అనేక విషయాల్లో ఒకటి కాదు. అదొక్కటే అన్నిటికంటే గొప్పదట. అవసరమైంది అంటున్నాడు. అవసరం అనండి ఒకసారి. అవసరం అంటే ముందు మీకు అక్కడ ఉన్న మాటలను ఒకసారి చూపిస్తాను, చూడండి ఒకసారి. ఒకసారి స్క్రీన్ పెట్టండి ఒకసారి. రైట్, అక్కడ చూడండి ఒకసారి. ఈ ఉత్తమమైనది అనే మాటని అక్కడున్న దాంట్లో నుంచి ఒక 6 మాటలు చెప్తాను. ఒకటి, ఏర్పరచుకోదగినది అనండి ఒకసారి మాట. అనండి ఒకసారి మాట. అది ఏర్పరచుకొనదగినది. తర్వాత రెండోది, తొందరపడనీయదు మనల్ని. ఆ పని ఏదైతే ఉందో, ఆ ఉత్తమమైనటువంటి పని మనల్ని తొందరపడనీయదు. మనకున్న తొందరలు ఏవైతే ఉన్నాయో, మనకున్న ఏమంటాం యాంగ్జైటీస్, లేకపోతే మనకున్నటువంటి ఆ చింత విచారాల్లో తొందరపడనీయదు మనల్ని. తర్వాత మూడోది, విచారాలన్నిటికీ అదే విరుగుడు. ఆ కూర్చొని వినడం అనేది విచారాలన్నిటికీ కూడా విరుగుడది. తర్వాత నాలుగోది, అది మాత్రమే అవసరమైంది. అది మాత్రమే, మిగతా అన్నీ కాదండి, అది మాత్రం అన్నిట్లో ఒకటి కాదు, అదొక్కటే అవసరమైంది అనమాట. 4, 5 చూడండి ఒకసారి ఏమన్నది అక్కడ. అన్నిట్లో ఒకటి కాదు, అదే ఒక్కటి, ఆ ఒకటే అయి ఉన్నది. ఆ తర్వాత ఇక చివరిది, అన్నిటికీ కూడా తీసివేయబడింది. కూర్చొని వినడం అనేది అంత గొప్పదా? కూర్చొని వినడం అంటే అర్థం ఏంటి? ఇది మనం నేర్చుకోవాలి ఈరోజు. కొద్దిగా నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా రండి ఒకసారి. 4 మాటలు జ్ఞాపకం చేస్తాను. నంబర్ 1, మొదటిది ఏంటంటే, అలా కూర్చొని వినడం అనేది ఒక అద్భుతం, ఉత్తమమైన అద్భుతం అనండి ఒకసారి మాట. ఎవరు మాట్లాడలేదు? కొంచెం గట్టిగా, సౌండ్ రావట్లేదు. ఉత్తమమైన అద్భుతం, ఉత్తమమైన అద్భుతం మొదటిది. రెండోది, ఉత్తమమైన పరిచర్య క్రియ, ఉత్తమమైన క్రియ లేదా ప్రక్రియ, అది ఉత్తమమైనటువంటి కార్యం రెండోది. మూడోది ఏంటంటే ఉత్తమమైనటువంటి పరిచర్య, సేవ లేదా పరిచర్య. అలా కూర్చొని వినడం సేవ లేదా పరిచర్యతో సమానం. అంటే నువ్వు యేసు ప్రభు కోసం ఏమన్నా చేయొచ్చుగాక, నువ్వు ఎంతో తిరిగి ఎంతో కష్టపడి ఎన్నెన్నో వదిలేయొచ్చుగాక, అన్నిటికంటే నీ టైం త్యాగం చేయడం, ఇవన్నిటికంటే కూడా కూర్చొని వినడం అనేది గొప్ప సేవ పరిచర్య. 3. నాలుగోది ఏముందండి? ఉత్తమమైనటువంటి ఊట, పానీయం అంటాం దాన్ని. ఓకే, దాని గురించి చెప్తాను. సరే, దీంట్లోకి వెళ్ళక ముందు యేసుప్రభు అన్న మాట ఏంటంటే, అవసరమైంది ఒక్కటే అనండి ఒకసారి మాట. ఇంకొంచెం గట్టిగా. ఓకే, అవసరం అనండి ఒకసారి. ఓకే, ఎకనామిక్స్లో అర్థశాస్త్రం అంటాం కదా, ఎకనామిక్స్లో వస్తు వినియోగాన్ని బేస్ చేసుకొని వస్తువుల్ని 3 భాగాలుగా డివైడ్ చేస్తారు. ఓకే, వస్తువుల్ని 3 భాగాలుగా డివైడ్ చేస్తారు. ఏంటి అంటే, ఒకటి అవసరాలు, కనీస అవసరాలు అంటమే, ఆహారము, నీళ్లు, వస్త్రాలు, ఒక ఇల్లు, ఇవన్నీ ఏంటివి? కనీస వసతులు, అవసరాలు అంటాం. మొదటిది ఆర్థికంగా, అర్థశాస్త్రంలో వస్తు వినియోగాన్ని బేస్ చేసుకుని 3 భాగాలు అన్నమాట. అవసరాలు అనేది మొదటిది. రెండోది ఏంటట? సౌకర్యాలు అనండి ఒకసారి. ఏం కనపడలేదా? రెండోది ఏంటి? సౌకర్యాలు. సౌకర్యాలు అంటే కంఫర్ట్స్, కొంచెం కంఫర్ట్ ఇచ్చేవన్నమాట. మూడోది ఏంటో తెలుసా? విలాసవంతమైన, లగ్జరియస్ అన్నమాట. బాగా వినండి ఒకసారి. మొదటిది ఏంటి? అవసరాలు, ఆహారము, పానీయము, లేకపోతే నీళ్లు, మనం తినే వస్త్రం ధరించుకోవడం, మినిమం ఒక వస్త్రం ఉండాలి, లేకపోతే మినిమం ఒక షెల్టర్ ఉండాలి. ఓకే, తిండి, కూడు, గుడ్డ అంటాం కదా, ఇవన్నీ కూడా కనీస అవసరాలు. వస్తువులు అవసరంగా ఉండడం ఒక ఎత్తు అయితే, రెండోది ఏంటి? సౌకర్యాలు. సౌకర్యాలు అంటే ఈ మొబైల్ ఫోన్ ఉంది, లేకపోతే కొన్ని ఫెసిలిటీస్ కావాలి, ఎక్స్ట్రా కంఫర్ట్ కావాలి మనకి. కంఫర్ట్ కోసం కొన్ని వస్తువులు ఉంటాయి మనకి. లాస్ట్ది ఉన్నా లేకపోయినా పర్వాలేదండి, చివరిది ఉన్నా లేకపోయినా ఏం పర్వాలేదు, రెండోది కూడా లేకపోయినా పర్వాలేదు, కానీ మొదటిది అయితే ఖచ్చితంగా కావాలి.
ఇప్పుడు యేసు ప్రభు ఈ కూర్చొని వినడం అనేదాన్ని ఈ మూడిట్లో దేంట్లో పోలుస్తున్నాడు? అవసరమైనది ఒక్కటే, అంటే తిండి, పానీయము, లేకపోతే కూడు, గుడ్డ, వస్త్రం అంటాం కదా, అలాంటి వాటిల్లో ఖచ్చితంగా కావాల్సిన ఇంకొక వస్తువు ఏంటంటే, ఇంకొక విషయం ఏంటంటే, యేసు ప్రభు సన్నిధిలో కూర్చొని వాక్యం వినుట అనండి ఒకసారి. నేను చదవడం గురించి మాట్లాడలేదు, బైబిల్ కలిగి ఉండడం గురించి కూడా మాట్లాడలేదు. బైబిల్లో ఉన్న విషయాలు అందరికీ అర్థమైతే బాగానే ఉండు, అది అందరికీ అర్థమయ్యే విషయాలు ఏం కావు. ఎలాంటిది ఏదో చదివేసి ఏదో అర్థం చేసుకున్నాం అనుకోవడం వేరు, దాన్ని వివరించగలిగిన ఒక ఇంటర్ప్రిటర్ కావాలి, ఒక ఏమంటామంటే ఆ బోధించే ఒక బోధకుడు కావాలి. ఆ బోధని, ఉపదేశాన్ని కూర్చొని వినడం గురించి ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. రైట్, అర్థమైంది కదా? ఇది అవసరమైంది. మన నిత్య అవసర వస్తువుల్లో ఏమేమి ఉంటాయో వాటన్నిటికంటే, అవేమి ఉన్నా లేకపోయినా బతుకుంటామేమో, కానీ ఇది చాలా అవసరం. ఎందుకు ఇది ఉత్తమమైంది, ఎందుకు ఇది అవసరమైంది అనేది ప్రశ్న. మొదటి మాట, ఇది ఒక అద్భుతం, ఉత్తమమైన అద్భుతం అనండి ఒకసారి మాట. ఎందుకు అది అద్భుతం? యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని మరియ వింటూ ఉండడాన్ని యేసు ప్రభు ఎందుకని అంత కష్టపడుతున్నటువంటి మార్తనేమో మార్తా మార్తా అని పిలిచి మరియని ఏమాత్రం గద్దించకుండా, ఒక్క మాట కూడా అనకుండా, ముందు పని చేసిరమ్మా తర్వాత మాట్లాడుకుందాం అనకుండా, బోధ వింటున్నటువంటి మరియని చూపించి చెప్తున్నాడు, ఈమె ఉత్తమమైన దాన్ని ఎందుకు ఎన్నుకున్నది, ఏర్పరచుకున్నది అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు అంటే, యేసు అక్కడ మాట్లాడేది యేసు ప్రభు, క్రీస్తును గూర్చిన వాక్యం. క్రీస్తును గూర్చిన వాక్యము వినుట ఉత్తమమైనది. ఇప్పుడు క్రీస్తే కూర్చొని మాట్లాడుతుంటే ఇంకా ఉత్తమమైంది. అది ఎందుకు ఉత్తమైంది అనేది మాటకి నేనేం చెప్పాను? నేను అద్భుతం అని చెప్పాను. ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్, ఇట్ ఈస్ అ మిరకిల్ ఆఫ్ గాడ్. ఏది మిరకిల్? ఏంటి మిరకిల్? ఏంటి? యేసు ప్రభు మాట్లాడుతూ ఉండడమే మిరకిల్. హల్లెలూయా. ఐల్ షో యూ. చూడండి ఒకసారి, ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 32వ వచనం చూడండి ఒకసారి. డ్యూట్రానమీ 4:32. ఎందుకు అది అద్భుతమో, అంతేనా? ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 32వ వచనం. దేవుడు భూమి మీద నరుని సృజించిన దినం మొదలుకొని, కొంచెం జాగ్రత్తగా గట్టిగా చదువుదాం ఒకసారి, జాగ్రత్తగా చూడండి ఒకసారి. దేవుడు భూమి మీద నరుని సృజించిన దినము మొదలుకొని, మనిషిని సృష్టించిన డేట్ మొదలుకొని, తర్వాత నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో, నీకంటే ముందు ఎంతో మంది జీవించారు, వాళ్ళ దినాలను చూడండి ఒకసారి. తర్వాత ఆకాశం యొక్క, ఓకే, ఆకాశం యొక్క ఈ దిక్కు నుంచి ఆ దిక్కు దాకా, అంటే జియోగ్రాఫికల్ గా ఈ దిక్కు నుంచి ఆ విశ్వమంతా వెతకండి. నరుణ్ణి పుట్టించిన డేట్ నుండి ఇప్పటిదాకా చరిత్రను చూడండి. తర్వాత ఆ యొక్క పొజిషనల్ గా, ఆ యొక్క జియోగ్రాఫికల్ గా ఆ విశ్వం అంతటిని వెతకండి. తర్వాత ఇట్టి గొప్ప కార్యము జరిగి, ఒక గొప్ప కార్యము జరిగి, దీని వంటి వార్త వినబడిన, ఓకే, ఒక గొప్ప కార్యం జరిగిందట, ఒక గొప్ప పని జరిగిందట. ఆ కార్యం వంటి, ఆ కార్యంను గురించిన వార్త ఇలాంటిది ఎప్పుడన్నా వినబడిందా? ఏ కార్యం ఇది? ఎప్పటి గురించి మాట్లాడుతున్నాడు? నరుడు సృష్టించబడింది మొదలుకొని ఈ జరిగిన కార్యం అట. ఒక అద్భుతం. అద్భుతం అనండి ఒకసారి, కొంచెం గట్టిగా. అద్భుతం అనండి ఒకసారి. అద్భుతం అంటే మిరాకిల్ అంటాం. ఈ మిరాకిల్ అనేది ఏ మిరాకిల్ గురించి మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా వినాలి ఒకసారి. నెంబర్ 1, నరుడు పుట్టినప్పటి నుంచి అద్భుతం జరగలేదట. ఒకటే కార్యం గురించి మాట్లాడుతున్నాడు. ఓన్లీ వన్ థింగ్, ఒక విషయం గురించే మాట్లాడుతున్నాడు. గమనించండి ఒకసారి. నరుడు మాట్లాడడం గురించి నరుడు సృష్టించిన డేట్ నుంచి 1, 2, తర్వాత ఏంటి చదవ. దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుట వినినట్లు, ముందు నుంచి మళ్ళా ఆయనకి, నరుడు సృష్టించిన దినం మొదలుకొని నీకంటే ముందుగా ఉన్న చరిత్రను ఒకసారి చదువుకో. మునుపటి దినములలో ఆకాశము యొక్క ఈ దిక్కు నుండి, ఆకాశం యొక్క అంటే చరిత్రని, జియోగ్రాఫికల్ లొకేషన్ మొత్తం వెతుక్కో. ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి కార్యము జరిగిన, ఇలాంటి అద్భుత కార్యం జరిగిన, దీని వంటి వార్త వినబడిన, ఇలాంటి వార్త ఎప్పుడన్నా విన్నావా నువ్వు అని నీవు అడుగుము. నీవు దేవుని స్వరము అగ్ని మధ్యలో నుండి మాట్లాడుట వినినట్లు. ఆమె అనండి గట్టిగా. దీన్ని ఏమంటాం? ద గ్రేట్ మిరకిల్ అంటాం. అనండి ఒకసారి మాట.
వాట్ ఈస్ ద గ్రేట్ మిరకల్ అంటే, దేవాది దేవుడు వాక్యమై ఉన్నవాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము అగ్ని మధ్యలో నుండి ఇశ్రాయేలు అని తన ప్రజలతో మాట్లాడిన సందర్భం గురించి మాట్లాడుతున్నాడు. అది ఒక రోజు మాత్రమే జరిగింది, ఒక రోజే జరిగింది. అది గమనించండి ఒకసారి. ఒక రోజున జరిగినటువంటి అది ఒక మిరకిల్ అని చెప్తున్నాడు. అద్భుతం అంటారు దాన్ని. మనకు అద్భుతాలు అంటే ఏంటి తెలుసా? ఒక క్యాన్సర్ రోగం స్వస్థపరచబడితే, ఒక రోగం స్వస్థపరచబడితే, ఒక దృష్టి లేనివాడు దృష్టి పొందితే, లేకపోతే ఇంకేదో అయిపోతే. గమనించండి ఒకసారి, నా పాయింట్ వినండి ఒకసారి. ఇక్కడ మరి అవన్నీ అద్భుతాలు కావా పాస్టర్ గారు? వాటిని సూచక క్రియలు అంటాం. వాటన్నిటిని ఏమంటాం? కొంచెం గట్టిగా అనాలి. సూచక క్రియలు అంటే సైన్స్ అంటాం. సైన్స్ అండ్ వండర్స్ ఇవన్నీ ఒక దిక్కుకు చూపిస్తాయి. దేని తట్టు అంటే అసలైన అద్భుతం దగ్గరికి తీసుకొస్తాయి మనల్ని. మెయిన్ అద్భుతము, గ్రేట్ అద్భుతము, ఒక మహా అద్భుతమైనటువంటి కార్యం మీద ఉందంటే అగ్ని మధ్యలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. సీనాయి కొండ మీద అగ్ని మధ్యలో కొండ మండుతూ ఉంటే అందులో నుంచి ఇశ్రాయేలు అనబడుతున్న తన ప్రజలతో మాట్లాడిన దేవుడు. ఇలాంటిది నరుడు సృష్టించబడినది మొదలు అంతకుముందు జరగలేదట. విశ్వం అంతట్లో ఎక్కడ ఎప్పుడు జరగలేదట. చరిత్రలో ఎప్పుడు జరగలేదట. అలాంటిది జరిగిందట. ఇది అద్భుతం అని చెప్పి బాగా వినాలి ఒకసారి. అది ఉత్తమమైనది ఎందుకో వినాలి, మనం తెలుసుకోవాలి. మనం ఇంకొక విషయం చెప్తాను ఇక్కడే. ఇదే ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయానికి వెళ్ళండి ఒకసారి. ఆ రోజు ఏం జరిగిందో ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తాను. డ్యూటరానమీ 18th చాప్టర్. 18వ అధ్యాయంలో 15వ వచనం చదువుతున్నాడు ఒకసారి. హోరేబులో ఆ సమాజ దినమున ఏ అద్భుతం గురించి అయితే మాట్లాడుకున్నామో ఆ రోజు గురించి మాట్లాడుతున్నాడు. మోషే చెప్తున్నాడు ఈ మాట. చదవండి ఒకసారి. 18వ అధ్యాయము 15వ వచనం చదవమా. హోరేబులో ఆ సమాజ దినమున నీవు నేను చావకయుండునట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండునుగా, అది నాకు వినపడొద్దు అని అన్నారట. ఇశ్రాయేలు అందరూ అన్నారట. ఆ మాట్లాడటమే ఒక అద్భుతం కదా. ఆ అద్భుతాన్ని మాకొద్దు, మేము చూడలేం, మా వల్ల కాదు, మేము బ్రతకాలి అన్నారట. చదవ కంటిన్యూ. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండును గాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవా నువ్వు ఎలా అడిగావో ఏమడిగావో దాన్ని ఇచ్చాడు నీకు. నీ దేవుడైన యెహోవా నీ మధ్యను ఏమిచ్చాడంటే, నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. అంటే ఆ స్వరం వినపడితేనేమో మేము వినలేము అన్నారట. అద్భుతం మేము చూడలేము, మా వల్ల కాదు అంటే దేవుడు అన్నాడట, అయ్యో పాపం అని వాళ్ళ మీద జాలిపడి మీ వంటి వాడు మీ మధ్యలో, మీ సహోదరుల మధ్యలో నుండి ఒకరిని పుట్టించాడట. ఆయన ప్రవక్త, మధ్యవర్తి, దేవుని కుమారుడు, దేవుని స్వరూపం అయ్యుండి ఆ వాక్యము శరీరము ధరించుకొని మన మధ్య కృపా సత్య సంపూర్ణుడుగా వచ్చి నివసించినటువంటి సందర్భం. ఆయన ఇంటికి వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉంటే అది ఉత్తమమైన అద్భుతాన్ని చూసినట్టుగా మరియా అక్కడ కూర్చొని చూస్తుంది. ఆమె అనండి గట్టిగా. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. అంటే యేసు ప్రభు మాట్లాడే విషయాన్ని, ఆ యేసు మాటల్ని ఎవరో మాట్లాడే మాటలు వేరు, ఎవరెవరో ఏమేమో చెప్తుండొచ్చు కాక, అవన్నిటికి తర్వాత సంగతి. కానీ అవసరమైంది ఇదొక్కటే. ఈ అవసరమైంది ఇవ్వడానికి, తీసుకోవడానికి రెడీగా లేని ఇశ్రాయేల్ కోసం దేవుడు వాళ్ళు కన్స్యూమ్ చేయగలిగిన, వాళ్ళు ఏమంటారంటే పెలటబుల్ అనగా నమలగలిగిన, మింగగలిగిన స్థాయిలోకి, చిన్న స్థాయిలోకి తీసుకొచ్చి, పెద్దది తీసుకొచ్చి పెడితే మింగలేం కదా. ఆ అద్భుతాన్ని మేము చూడలేము అన్నారట. లేకపోతే దేవుడు మాట్లాడుతూ ఉండడాన్ని వాళ్ళు తట్టుకోలేకపోయారట. ఆ అగ్ని మధ్య నుండి దేవుడు మాట్లాడడం అనే అంశాన్ని తట్టుకోలేకపోయారట. సో దేవుడు ఏం చేయాలి మరి? మెడిసిన్ తీసుకోకపోతే పిల్లలకి ఏం చేస్తాం మనం? వాడు తీసుకునే పద్ధతిలో ఇస్తాం కదా, ఏదో చేసి ఇస్తాం కదా. అలాగే అవసరమైనటువంటి ఆ అద్భుతాన్ని ఇశ్రాయేలుకి కలుగునట్లుగా దేవుడు తనే
ప్రవక్తను అనగా యేసు ప్రభును, వాక్యము శరీరము ధరించుకుని, ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద, ఆ వాక్యము శరీరము ధరించుకొని మన మధ్య కృపా సత్య సంపూర్ణుడిగా నివసించను. ఆయన ఇంటికి వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఆ కొండ మీద మాట్లాడిన అద్భుతం ఇప్పుడు మన ఇంటికి వచ్చి కూర్చుంది. ఆ ఉత్తమమైన దానిని ఈ మరియా ఏర్పరచుకుందట. ఆమెనండి గట్టిగా. ఇప్పుడు అదే యేసు శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు మరణించి తిరిగి లేచి ఆరోహణుడైన వాడు, ఆరోహణుడై ఏం చేశాడంటే భూమి మీద ఉన్న శరీరులు, సర్వ శరీరుల మీద ఆత్మ రూపంలో అందరినీ నింపాడు. ఆ ఆత్మ ఈరోజు మాట్లాడు. క్రీస్తును గూర్చిన వాక్యం మనకు వినబడుతుంది అంటే, క్రీస్తును గూర్చిన వాక్యం మనం వినబడుతుంది అంటే మరియ గురించి యేసు ప్రభు ఏమన్నాడో అదే మాట మనకు చెప్పబడతా ఉంది. ఉత్తమమైంది ఒకటి ఉంది, జస్ట్ సిట్ డౌన్ అండ్ లిజన్. కూర్చొని వాక్యం వినండి, వాక్యం వినండి. బాగా వినాలి. ఒకసారి ప్రార్థన చేయడం అన్న ఉందనుకోండి, 24 గంటలు ప్రార్థనలో మీరు చేయడం గొప్పనా, వాక్యం గొప్పనా అంటే ఏది గొప్పది? పైన నీకు అక్కరగా పరలోకపు తండ్రికి తెలుసు, కానీ అనుకూలము భూమి కంటే ఆకాశం పట్ల ఉన్న ఆయన తలంపులు ఆలోచనలు నీకు చేయాలంటే కూర్చొని గొప్పనా, దేవునితో మాట్లాడడం గొప్పనంటే వినడమే గొప్ప. అవసరమైంది ఒక్కటే, అన్నిట్లో ఒకటి కాదు, అవసరమైంది ఒక్కటే. ఇది ఉత్తమమైనది, ఇది అద్భుతము. వారు కష్టాల మందు మొరబెట్టి దేవాని మొరబెడితే దేవుడు ఏం చేయాలి మరి? కష్టాలు ఇవ్వాలి కదా. మొరబెట్టిరి, వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాడు. ఏం పంపించాడట? వాక్కును పంపించాడు. అగ్నిలో నుండి మాట్లాడబడుతున్నటువంటి ఒక వాక్యం మన దగ్గరికి వస్తా ఉంది. ఏ సేవకుడైనా అగ్నిలో నుండే రావాలి. అన్నా సరే నేను సేవ చేస్తున్నాను అంటారేమో, సేవ చేసి వాక్యం చెప్పే ప్రతి ఒక్కరూ ఇటువంటి శ్రమల నుండి వచ్చే నిలబడి వాక్యం, ఇటువంటి శ్రమల అనుభవమే వాక్యం నేర్పిస్తుంది. బైబిల్ ట్రైనింగ్లో వచ్చే వాక్యం కన్నా, చదవడం ద్వారా వచ్చే వాక్యం కన్నా, నాలెడ్జ్ వల్ల వచ్చే వాక్యం కన్నా, ఎక్కడో వినడం వల్ల వచ్చిన వాక్యం కన్నా, అనుభవపూర్వకమైనటువంటి అగ్నిలో నుండి గుండా సేవకున్నాడు దేవుడు వాక్యం. దేవునికి అయితే దేవుడు తన వాక్కును పంపిస్తున్నాడు. కాలంలో దేవుడా అని మొరపెడితే, పదల్లో ఉండి దేవాని మొరపెడితే, దేవుడు నా కోసం అంటే ఆయన ఒక దూతను పంపించలేదు, ఆయన ఇంకేదో పంపించలేదు, కానీ ఒక డబ్బుల సహాయంలో, ఒక ఆర్థిక సహాయంలో, లేకపోతే మెడికల్ హెల్ప్లో పంపించలేదు. నాకు మెడికల్ ఆయన వారి కొరకు పంపి, వారు పడిన గుంటలో నుండి కార్యములను చెల్లించి మాత్రం వారు పడిన గుంటలో నుండి లేవనెత్తెను, బాగు చేశాను. నుండి వారిని పైకి లేవనెత్తెను, బాగు చేశాను. మనకున్న బాధల్లో మన ఎవరు అంటే దేవుడు ఏం పంపించాడంటే, దేవుడు నీకు ఒక సహాయం పంపించాడు, వాక్యమును పంపించాడు. కూర్చొని వాక్యం వినడం ఉత్తమమైనటువంటిది. ఎందుకు ఉత్తమమైందంటే అది దేవుని వాక్యం గనుక, అది అద్భుతం గనుక. ఆ అద్భుతాన్ని స్థిరపరచడానికి వాక్యం స్థిరపరిచే ఒక జరిగింది అనుకోండి, అద్భుతం చేస్తానని కాదు. వాక్యం ఏ వాక్యం అయితే నేర్చుకున్నావో ఆ వాక్యాన్ని పడడం కోసం అద్భుతం జరుగుద్ది. వాక్యాన్ని స్థిరపరిచే మధ్య నుండి దేవుడు ఆ అద్భుతం వైపు నడిపించే సూచక్రియలు, అది జీవజలపు ఊట అని మాట్లాడుతుంది.
మొదటి విషయం మాట్లాడుకున్నాం, అది ఎందుకు ఉత్తమైందంటే అద్భుతం అని మాట్లాడుకున్నాం. రెండో విషయం మాట్లాడుకుంటున్నాం, అది ఊట, జీవపు ఊట. ఆ జీవపు ఊట దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, ఏం చేస్తుంది? బాగా వినాలి ఒకసారి. సమరయ స్త్రీ, నేనిచ్చు నీళ్లు నువ్వు తాగితే ఇక ఎప్పటికీ తప్పికొన్నావు అన్నాడు. ఇంతకీ ఆమె దాహం తీర్చబడిందా లేదా? ఆమె దాహం తీర్చబడిందా లేదా? బాగా వినాలి ఒకసారి. ఇంతకీ ఆమె దాహం తీర్చబడ్డం అంటే అర్థం ఏంటి? నెక్స్ట్, మనకున్న దాహం తీర్చేది ఎవరు, ఎలా తీర్చబడుతుంది? స్ట్రైట్గా సెంటెన్స్ చెప్తాను, ఒక స్టేట్మెంట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నీ దాహం ఎప్పుడు తీరుతుంది తెలుసా? ఇక్కడ కూర్చున్న చిన్నలు పెద్దలు అందరికీ చెప్తున్నాను ఈ మాట, అందరికీ సంబంధించి మన దాహము, మన ఆత్మదాహం తీరేది ఎప్పుడంటే నీకు నువ్వు మారి కొత్తగా కనపడితే అప్పుడు తీర్చబడుతుంది. మరి చెప్తాను, నువ్వు మారి నీకు నువ్వు కొత్తగా కనపడ్డప్పుడు అప్పుడు కలుగుతుంది నీకు దాహం, తీరుతుంది నీ దాహం. నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా అంటది. ఆమె ఏమేం చేసిందో అన్నీ చెప్పాడట. ఓకే, వాక్యం గురించి ఏమని రాస్తుంది వాక్యంలో? దేవుని వాక్యము రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడి అయినదై అది ప్రాణాత్మలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను ఏం చేస్తుందట? పరిశోధిస్తుందట. ఆ పరిశోధించే వాక్యం నాలోనికి వెళ్ళినప్పుడు ఆ ఊట దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు నీళ్ళు ఇవ్వు అంటే, ఏంటా నీళ్ళు అంటే, నన్ను జ్ఞాపకం చేసి నన్ను మార్చి కూర్చోబెడతాయి ఆ నీళ్ళు. ఆ జీవవాక్యము, జీవపు ఊట నన్ను మార్చి, నీకు నువ్వు మారి కనబడితే అప్పుడు కలిగే తృప్తి, అది సంతుష్టి అంటే. అప్పుడు నీ ఆత్మదాహం తీరుతుందండి. ఆత్మదాహం తీర్చేది యేసయ్యే. కానీ ఆయన తీర్చే విధానం ఏంటంటే, ఎలా తీరుస్తాడు అంటే, నువ్వు అడిగింది నీకు ఇచ్చి, నువ్వు కోరుకుంది నీకు ఇచ్చి కాదు, నిన్ను మార్చి కూర్చోబెడతాడు. నువ్వు మారి నీకు కనపడతావు, చూసావా, ఇలా ఉండేవాడిని, ఇలా అయిపోయాను నేను. అప్పుడు తృప్తి, ఆత్మదాహం కలుగుతుంది. ఆత్మదాహం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే మాట యెషయా గ్రంథం 55, యోహాను 4 సమరయ స్త్రీ, యోహాను 4 ఉన్న సమరయ స్త్రీ, తర్వాత యెషయా గ్రంథం 55, ఆ తర్వాత మూడవ అంశం ఇంకోటి ఏం చెప్పాను, ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయంలో ఏముందంటే ఇస్సాకు గురించి రాస్తుంది. ఓకే, మూడింటిని కలిపి జీవపు ఊట, దేవుని వాక్యం ఎందుకు ఉత్తమైందంటే నా ఆత్మ దాహం తీర్చే జీవపు ఊట కాబట్టి అది ఉత్తమమైంది. అది మిరకల్ కాబట్టి ఉత్తమమైంది. అది మిరకల్ కాబట్టి ఉత్తమమైంది. ఇది అందరికీ కాదు, ఆయన సన్నిధికి వచ్చే వాళ్ళకి మాత్రమే. తర్వాత రెండవది, ఆ జీవపు ఊట కాబట్టి అది ఉత్తమమైంది. అది నన్ను మార్చి కూర్చోబెడుతుంది, నన్ను మార్చేస్తుంది, నా దాహం తీర్చేస్తుంది. ఆ తీరనంతసేపు నేను తొందరపడుతూనే ఉంటాను. నేను వివాదాల్లోనూ రకరకాల సమస్యల్లో, ఇబ్బందుల్లో ఉండాల్సిందే. ఇక ఆదికాండం 26వ అధ్యాయంలో అబ్రహాము కుమారుడైన ఇస్సాకు గురించిన స్టోరీ. ఇస్సాకు అభివృద్ధి చెందాడని రాస్తుంది. కరువులో విత్తనం విత్తి నూరంతల పంట కోసాడట. ఎక్కడ? మంచి నేలలో విత్తి కోసాడని లేదు, కరువులో విత్తనం విత్తి నూరంతల పంట కోసాడు. ఆ ఊరోళ్ళందరికీ ఎవరికి పంటలు పండలేదు, ఈయనకు మాత్రం బాగా పండాయి. అంటే కరువులో విత్తనం విత్తి పంట కోసాం, మామూలు ఇప్పుడు పంట కోసాం అంటే అందరం టోటల్ కంట్రీ జీడిపి పెరుగుద్ది, టోటల్ సిటీ జీడిపి పెరుగుద్ది అంటే ఏంటి అని అడగండి. ఓకే, కానీ కరువులో విత్తనం విత్తి పంట కోస్తే ఆ వ్యక్తి ఒక్కడే పెరుగుతాడు, ఆ వ్యక్తి ఒక్కడే అభివృద్ధి చెందుతాడు. ఇస్సాకు అభివృద్ధి చెందాడు, బాగా క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు. గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, మనుషుల ఆస్తి, దాసీలు అందరూ వచ్చారు, అంత బాగుంది. ఇంకేం కావాలి మనకి? దాహం తీరిందా అంటే లేదు. ఏమని రాస్తుంది తెలుసా అక్కడ? ఇంకొకటి సంపాదించుకున్నాడట. ఏంటో తెలుసా? చెప్పాలి. గొర్రెల ఆస్తి వచ్చింది, గొడ్ల ఆస్తి వచ్చింది, ఇక మనుషులు వచ్చారు, దాసీలు వచ్చారు. క్రమంగా అభివృద్ధి చెందాడు. అందరూ ఎవరికి పంటలు పండకపోయినా మనకు పంటలు మాత్రం పండుతున్నాయి. మరి ఏమొచ్చింది లాస్ట్కి? ఎవరు మాట్లాడతారు? జలస్. ఆ ప్రాంత ప్రజల అసూయను కూడా సంపాదించుకున్నాడు. ఎవరన్నా మన మీద అసహనంతో ఉంటే, ఎవరన్నా మన మీద అసూయ పడుతూ ఉంటే, ఎవరన్నా మన గురించి చెడ్డగా ఆలోచిస్తుంటే, ఆ రాంగ్ ఐ, ఆ రాంగ్ టంగ్, లేకపోతే మన గురించి, లేకపోతే రాంగ్ సౌండ్ వినపడతా ఉంటే మనం ప్రశాంతంగా ఉంటామా? ఉండగలమా? సో ఇస్సాకు కూడా అదే బాధ. ఎన్నున్నా ఏదో అసహనం,
ఏదో ఇబ్బంది ఏంటో తెలుసా అది. అప్పుడు మరి ఇస్సాకు ఏం చేయాలి? మరి ఇస్సాకు ఏం చేశాడు తెలుసా? బావులు తవ్వడం మొదలుపెట్టాడు. బాగా వినాలి ఒకసారి. బైబిల్లో రాసిన మాట ఏది వ్యర్థంగా రాయబడదు. ఇస్సాకు బావులు తవ్వాడని ఊరికే బావులు తవ్వడం లేదు అక్కడ. తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన బావులు ఫిలిస్తీన్లు ఎవరైతే పూర్తి చేశారో వాటిని తవ్వడం మొదలుపెట్టాడు. అబ్రహాం తవ్విన బావుల్ని ఎందుకు తవ్వాలి? బాగా వినండి ఒకసారి నేను చెప్పే విషయం. ఇదే 26వ అధ్యాయం 5వ వచనంలో ఏం రాస్తుందంటే, దేవుడు మాట్లాడుతూ ఇస్సాకుతో చెప్తున్నాడు. దేవుడు ఇస్సాకు చెప్తున్నాడు, నీ తండ్రి అయిన అబ్రహాము నా మాట విని నా వాక్యం విన్నాడు. ఎవరు? నీ తండ్రి అయిన అబ్రహాము నా వాక్యం విన్నాడు. విని ఏం చేశాడు తెలుసా? నేను విధించినవన్నీ అనుసరించాడు, నేను చెప్పినవన్నీ చేశాడు. నా విధులు, నా కట్టడలు, నావన్నీ అనుసరించేశాడు. అంటే ఒకరు అనుసరించి తృప్తి ఎలా పడతారో అలా తృప్తి పడిన వారిలో ఈ అబ్రహాం మొదటివాడు. విశ్వాసి, విశ్వాసులందరికీ తండ్రి. ఆ తండ్రి కుమారుడిగా నువ్వు కూడా ఇక్కడ ఉండు, అబ్రహాము నడిచిన మార్గంలో నడువు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ అసూయని, ద్వేషాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఏం చేయాలి మరి? ఎవరో మనల్ని ద్వేషిస్తుంటే, ఎవరో మన మీద అసహనంతో ఉంటే, ఎవరో మన మీద కుట్రలు చేస్తుంటే మనం ఏం చేయాలి? మనం చేయాల్సిన పని వాక్యం దగ్గరికి ఇచ్చి కూర్చోవడం. అంటే అర్థం ఏంటో తెలుసా? ఉట్టిగా కూర్చొని వినడం గురించే మాట్లాడలేదు నేను. ఆ పని ఎలా చేస్తుందో కూడా జ్ఞాపకం చేస్తున్నాను ఈ రోజున. గమనించండి ఒకసారి. ఆ వాక్యాన్ని కూర్చొని వింటూ ఉంటే అదేం చేస్తుందంటే, ఆ వినడం ఈజ్ నథింగ్ బట్ ఊట దగ్గరికి రావడం, బావులు తవ్వుకోవడంతో సమానం. బావి తవ్వడం అనే మాటకు అర్థం ఏంటంటే మన లోపలికి వెళ్ళి తవ్వుకోవడం. అబ్రహాము ఊట, అబ్రహాము తాగిన ఆ నీటి ఊట నేను కూడా తాగాలని తవ్వడం మొదలుపెట్టాట. నీళ్ళు వచ్చాయి, మొదటి బావిలో నీళ్ళు వచ్చాయి. ఆ బావికి ఒక పేరు పెట్టాడు. ఏంటో తెలుసా? ఎషక్. అనండి ఒకసారి, అనండి ఒకసారి మాట. ఎషక్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? కంటెన్షన్, ద్వేషం అని అర్థం. ఒక విషయం ఏంటంటే, దానికి ద్వేషం అని పెట్టడానికి ఒక కారణం, వన్ ఆఫ్ ద రీజన్. బైబిల్ ఎప్పుడు కూడా ఒక వాక్యానికి 70 ఫేసెస్ ఉంటాయి. ఎన్ని ఫేసెస్? 70 ఫేసెస్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఒక ఫేస్ని మనం చూస్తున్నాం. అర్థం ఏంటంటే, ఇదిగో ఎవరో నన్ను ద్వేషించడం అని అనుకుంటున్నాడు, ఎవరో నన్ను ద్వేషిస్తున్నాడు అనుకుంటున్నాడు. కానీ అసలు విషయం ఏంటంటే, అసలు ద్వేషం నా లోపల ఉంది. లోపలికి వెళ్ళి చెక్ చేసుకుంటే నేను కూడా ద్వేషం కలిగి ఉన్నానే. అందుకే దాని పేరు ఏం పేరు? ఆ బావి పేరు ఎషక్. కంటెన్షన్, ద్వేషం అని అర్థం. ద్వేషపూరితమైన భావోద్వేగంతో ఉండినటువంటిది అని అర్థం. సరే, అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్ళాం. ఇంకో బావి తవ్వాడు. ఈ బావి పేరు ఏం పేరు పెడితే తెలుసా? షిత్నా. అనండి ఒకసారి. ఇదంతా తర్వాత ఇంటికి వెళ్ళాక చదవండి ఒకసారి. ఆదికాండం 26 చదవడం మర్చిపోద్దు, యెషయా 55 చదవడం మర్చిపోద్దు, ఆ తర్వాత యోహాను 4 కలిపి చదవడం మర్చిపోద్దు. నేను డైరెక్ట్గా స్టేట్మెంట్ చెప్పాను. ఒక మనిషి దేవుని వాక్యం దగ్గరికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఆ వ్యక్తి తనంతట తాను తనని మారిన తనని తాను చూసుకున్నప్పుడు కలిగిన తృప్తి ఏ తృప్తి ఇవ్వదు మనకి. నువ్వు ఎన్ని సంపాదించుకోవచ్చు కాక, ఏది ఎన్ని జరిగినా సరే నీకు నువ్వు మారి కొత్తగా కనిపిస్తే చాలా తృప్తిగా ఉంటుంది. అది దేవుడు కోరుకునే తృప్తి. అందుకే దేవుడు తన వాక్యం అనే అద్భుతాన్ని మనకిచ్చాడు. ఉత్తమమైన దాని గురించి మాట్లాడుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు లేరు ఇక్కడ? హల్లెలూయా. రైట్, చూడండి ఒకసారి. పాయింట్ ఏంటంటే, రెండో బావి పేరు షిత్నా. షిత్నా అంటే ఎనిమిటీ, శత్రుత్వం అని అర్థం. మొదటిదేమో ద్వేషం, దుష్ట సంబంధమైనటువంటి ఆలోచన విధానం నా లోపల ఉంది. 1. 2 శత్రుభావం, శత్రుత్వ భావం, స్వభావం, ఎనిమిటీ అంటాం. షిత్నా అనే మాటకి ఎనిమిటీ అని అర్థం. తర్వాత 3వ బావి తవ్వాడు. ఆ బావి పేరు ఏం పేరు? రెహబోత్. అనండి ఒకసారి. రెహబోత్. రెహబోత్ అంటే అర్థం ఏంటంటే విశాలత. ఈ మూడింటిని కొత్త నిబంధన భాషలో చెప్పాలంటే, మనం ఇంకనూ దేవుని దృష్టికి పాపులమై ఉండగా, దుష్టత్వం కలిగిన వారమై ఉండగా, మనం ఇంకను శత్రులమై ఉండగా, మనం ఇంకను దూరస్తులమై ఉండగా. 3 మాటలు: ఎషక్, షిత్నా, రెహబోత్. 3 అయిపోయిన తర్వాత ఇక 4వ బావి. 4వ బావి తవ్వక ముందే ఒక ప్లేస్కి వచ్చాడని రాస్తుంది. బేర్షెబా. అనండి ఒకసారి మాట, కొంచెం గట్టిగా అనండి మాట. బేర్షెబా అనే మాటకు అర్థం ఏంటంటే, బెయర్ అంటే బావి అని అర్థం, ఊట లేకపోతే బావి, స్ప్రింగ్. బెయర్ అనే మాటకి బావి అని అర్థం. షెబా, షెబా అనే మాటకి 7 ఆర్ కవనెంట్ అని అర్థం. కవనెంట్, నిబంధన. అంటే నిబంధన దగ్గరికి వచ్చాడు. ఎవరితో ఇప్పుడు నిబంధన? దేవునితో నిబంధన దగ్గరికి వచ్చాడు. దుష్టత్వం, దోషము, పాపినై ఉండగా ఎషక్ ఆ ప్లేస్ దాటాం. షిత్నా, దేవునికి నేను శత్రువుని,
దేవునికి నేను విరోధిని అనే ప్లేస్ నుండి ఎక్కడికి వచ్చాం? రహబోత్, దేవుని నుంచి దూరం జరిగి ఉన్నాం కదని చెప్పి ఇప్పుడు దగ్గరికి వచ్చి బెయేర్షెబా, కవెనెంట్ విత్ గాడ్, దేవునితో నిబంధన దగ్గరికి వచ్చాం. బెయేర్షెబా దగ్గరికి రాగానే ఆ రాత్రి దేవుడు మళ్ళీ ఆయనతో మాట్లాడాడు. బాగా వినాలి ఒకసారి. ఇప్పుడు దేవుడు దర్శించాడు, మాట్లాడంటే కొత్త విషయం ఏం లేదు అక్కడ. ఏం మాట్లాడు తెలుసా? సేమ్ టాపిక్. భయపడకు, నేను నీకు తోడై ఉంటాను. భయపడకు, నేను నీకు తోడై ఉంటాను. నా దాసుడైన నీ తండ్రి అయిన అబ్రహాముని బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇందులో కొత్త న్యూస్ ఏం లేదు, ఆల్రెడీ పాతదే ఇది. మళ్ళీ ఎందుకు వచ్చింది ఇప్పుడు అంటే, ఇప్పుడు నువ్వు నిబంధన దగ్గరికి వచ్చావు, కరెక్ట్ ప్లేస్కి వచ్చావు, ఇది పొందుకునే స్థానానికి చేరుకున్నావు అని చెప్పడానికి అదొక సిగ్నల్. ఆ రాత్రి తన ప్రయారిటీస్ని మార్చేశాడు. ప్రయారిటీస్ ఏంటో తెలుసా? 3 పేర్లు చెప్తాను, గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఫస్ట్ బలిపీఠం కట్టాడు అన్నాడు ఒకసారి మాట. బలిపీఠం అన్నాడు ఒకసారి. బలిపీఠం అంటే అర్థం ఏంటో తెలుసా? బలిపీఠం అంటే నన్ను దేవుణ్ణి కలిపి ఉంచే ఒక ప్లేస్. నువ్వు దేవుని దగ్గరికి రావాలంటే ఎక్కడ రావాలి? బలిపీఠం దగ్గర రావాల్సిందే. దేవుని దగ్గర రావాలంటే బలిపీఠం దగ్గర రావాల్సిందే. బలిపీఠము అనేది దేవుణ్ణి మనిషిని కలిపే ఒక కనెక్టింగ్ పాయింట్, వర్టికల్లీ అండ్ హారిజాంటల్. సో వితౌట్ బలిపీఠం దగ్గర రాకుండా దేవుని దగ్గరికి రాలేవు. దేవుని సన్నిధి చేయాలంటే బలిపీఠం చేరాల్సిందే. నువ్వు ఒక అర్పణ అర్పించాలంటే బలిపీఠం చేరాల్సిందే. వాక్యం వినాలంటే బలిపీఠం మీద నుంచి వినాల్సిందే. ఆశీర్వాదం తీసుకోవాలంటే బలిపీఠం మీద నుంచి ఆశీర్వాదం తీసుకోవాల్సిందే. ఆ బలిపీఠం మీద బలి అర్పించి చేతులెత్తి ఆశీర్వదిస్తే యెహోవా కాంతి చేతులెత్తినప్పుడు ఆ బలిపీఠం యొక్క అగ్ని కనపడతా ఉంటుంది అనమాట. అగ్ని, అందులో నుంచి చేతులు, ఆ చేతులకు ఉన్నటువంటి రక్తం, అందులో నుంచి ఆశీర్వాదం వస్తుంది. ఏమైనా ఆశీర్వాదం? యెహోవా కాంతి మీ మీద ఉదయించునుగా కానీ ఆశీర్వాదం. ఆశీర్వాదం రావాలన్నా బలిపీఠం దగ్గర రావాల్సిందే. అర్పణ అర్పించాలన్నా బలిపీఠం దగ్గర రావాల్సిందే. దశంభాగం తీసుకురావాలన్నా, ప్రథమ ఫలం తీసుకురావాలన్నా, కృతజ్ఞతార్పణలు తీసుకురావాలన్నా, సమాధాన బలి తీసుకురావాలన్నా, అపరాధ పరిహారార్థ బలి తీసుకురావాలన్నా, పశ్చాత్తాపడాలన్నా, మారుమనసు పొందాలన్నా, ఎక్కడికి పోవాలన్నా సరే ఆఖరికి నువ్వు బలిపీఠం దగ్గర రావాల్సిందే. బలిపీఠం అంటే కనెక్టింగ్ పాయింట్ విత్ గాడ్. దేవుని సన్నిధికి చేరాలంటే బలిపీఠం కట్టుకున్నాడట. బెయేర్షెబాకు వచ్చి దేవుడు మాట్లాడగానే బలిపీఠం కట్టాడు అని రాస్తుంది. పాయింట్ నెంబర్ 1, ప్రయారిటీ నెంబర్ 1 బలిపీఠం, దేవునితో నా కనెక్షన్. నెంబర్ 2, రెండోది ఏంటి? యెహోవా నామమున ప్రార్థన చేశాడని. సెకండ్ 1, అక్కడికి వచ్చి బలిపీఠంలో బలి అర్పించి అక్కడ ప్రార్థన చేశాడట. బలిపీఠం కట్టి అక్కడ ప్రార్థన చేశాడు అనేది రెండవ అంశం. ప్రేయర్ లైఫ్ని రెస్టోర్ చేసుకున్నాడు. ముందు బలిపీఠం దగ్గరికి వచ్చి బలిపీఠం కట్టడం, తర్వాత ప్రేయర్ లైఫ్ని సరి చేసుకోవడం, తర్వాత మూడోది గుడారం వేశాడని ఉంది. గుడారం అంటే ఫ్యామిలీ టైం, గుడారం అంటాం. ఓకే, ఫ్యామిలీ. థర్డ్, ఫోర్త్ ఏంటంటే, 4వది ఏంటో తెలుసా? మళ్ళీ బావి తవ్వడానికి పంపించాడు. అక్కడ బావి తవ్వడానికి పంపించాడు. దీని ప్రొఫెషన్ అంటాం. ఇప్పుడు 4ని రివర్సల్ చెప్పండి ఒకసారి. నీ లైఫ్లో ప్రయారిటీ నెంబర్ 1 ఎక్కువ టైం ఇచ్చేది ప్రొఫెషన్కి. ప్రయారిటీ నెంబర్ 1 ఫస్ట్ ప్రొఫెషన్ తర్వాతే మిగతా అన్ని. ప్రొఫెషన్ అంటే ఓకే మేమే అంత మా అంత రెస్పాన్సిబుల్గా ఎవరు ఉండరు ఇంకా. ప్రొఫెషన్ నెంబర్ 1. నెంబర్ 2 ఫ్యామిలీ. నెంబర్ 2 వెరీ గుడ్. నెంబర్ 3 అప్పుడు ప్రేయర్. లాస్ట్కి మధ్యలో గ్యాప్లో ప్రేయర్. తర్వాత బలిపీఠం ఇంకా టైం ఉన్నప్పుడు చూద్దాం, వీలైనప్పుడు చూద్దాం. కానీ ఇస్సాకు ఏం చేశాడట? రివర్స్ చేశాడు. ఫస్ట్ బలిపీఠం, తరువాత ప్రార్థన, తరువాత గుడారం, తరువాత ప్రొఫెషన్. ప్రయారిటీస్ని మార్చాడు. మారవగానే ఏమైందో తెలుసా? దేవునితో నిబంధన చేసుకున్న వాడితో ప్రజలు నిబంధన చేసుకోవడానికి వస్తారు. ఎవరైతే ద్వేషించి గెట్అవుట్ అన్నారో, ఎవరైతే ద్వేషించి అసూయపడి గెట్ లాస్ట్ అన్నారో, నువ్వు మా మధ్యలో గొప్పవాడే అయిపోతావు, మా మీద నువ్వు రాజ్యం చేస్తావు, నువ్వు మాకంటే గొప్పవాడి మమ్మల్ని పరిపాలించేస్తావు అని భయంతో, నువ్వు ఇన్సెక్యూరిటీతో యూ గెట్అవుట్ అన్నారో, వాళ్ళే ఇప్పుడు మళ్ళీ వెతుక్కుంటూ వచ్చి నీకు మాకు ఏ గొడవలు ఉండొద్దు, ఎందుకంటే ఇప్పటిదాకా నువ్వేదో ఏదో చేస్తున్నావు అనుకున్నావు, కానీ నిన్ను మీ దేవుడు ఆశీర్వదించాడు అని గుర్తించాడు. ఆమేన్. ఇదంతా 26వ అధ్యాయం. సో ఫైనలీ 26వ అధ్యాయం ఏం తెలిసింది మనకి? ఏమర్థమైంది? వీటన్నిటికీ మూలం ఏంటంటే ఊటను దొవ్వుకుంటున్నాడు, ఊటను వెతుక్కుంటున్నాడు. ఆ ఊరడి ఊట రక్షణ అనే మాటకి
లోతైన బావిలో నుండి ఊరడి ఊట అని చెప్తాడు. దేవుని యొక్క రక్షణ మన లోతైనటువంటి బావి నుంచి బయట తీయబడే ఊట లాంటిదట. దాన్ని తవ్వుకొని తీసుకోవాలి మనం. రోజు రోజుకి అది తవ్వే కొద్దీ ఆ ఊట నీళ్లు బయటికి రాకుండా ఏవేవో అడ్డం ఉంటాయి. ఆ అడ్డం అనేక విషయాలు. ఆ అడ్డం తీయాలి, తవ్వాలి అంటే దాన్ని తోడుకోవడం. అబ్రహాంకు ఉన్న ఇంకొక పేరు ఏంటంటే నీటి వేటగాడు అన్నాడు. ఒకసారి మన దేశం కాదు అది, ఎడారిలో నీటి వేటగాడు ఆయన. అబ్రహాం బావిలో పోయి నీళ్లు పడ్డాయి. అబ్రహాం అనుసరించిన దాన్ని ఇప్పుడు ఇస్సాకు వెతుకుంటున్నాడు. అదే నీళ్లు అబ్రహాం తవ్విన వాటినే వెతుకుతున్నాడు. కొత్త ఏం కాదు. మళ్ళీ అబ్రహాము తవ్విన బావులనే మళ్ళీ వెతుకుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ నీటి ఊట ఏం చేస్తుందంటే మన ఆత్మదాహం తీరుస్తుంది. ఎలాగ ఆత్మదాహం తీరుతుందంటే మనల్ని మనకి కొత్తగా చూపిస్తుంది. మనల్ని మనం ట్రాన్స్ఫార్మ్ అయ్యి రూపాంతరం చెంది కనపడతాం. మొదటిది దేవుని వాక్యం మనకు దొరుకుతుంది అంటే, దేవుని వాక్యం మనకు వినపడుతుందంటే అది ఒక అద్భుతం. ఆ అద్భుతమైనటువంటిది కనుక అది ఉత్తమమైందని మాట్లాడుకున్నాం. రెండవది మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేసే, మన ఆత్మ దాహం తీర్చే నీటి ఊట కాబట్టి అది ఉత్తమమైంది. రెండు ఉత్తమమైంది. ఇంకొక 2-3 వచనం చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథం 50 ఒకసారి. ఐజాయా 55. దప్పికొండల వారు నా యుద్ధకు రండి అన్నది కదా, అక్కడే చూడండి ఒకసారి. కింద ఏం వస్తుందో 3వ వచనం. చెవియొగ్గి నా యుద్ధకు రండి, మీరు వినే ఎడలా మీరు బ్రతుకుతారు. మిమ్మల్ని బ్రతికించే మాటలు నేను చెప్తాను, మీరు వింటే మీరు బ్రతుకుతారు, రండి అని చెప్తున్నాడు. అదే జీవపు ఊట అని చెప్తున్నాడు. తర్వాత చూడండి ఒకసారి కింద 8వ వచనం చదువుతాను. ఎందుకంటే నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షము హిమము ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనము భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనం. దేవుని వాక్యము నీటి ఊట, దేవుని వాక్యము జీవపు దార, దేవుని వాక్యము వర్షం, దేవుని వాక్యము మంచు అని చెప్పబడుతుంది. ఆ ఊట మేలు చేయడానికి వస్తుందట. మనల్ని మార్చి మన ఆత్మదాహం తీరుస్తుందట. ఎలా ఆత్మదాహం తీరుస్తుందంటే మనల్ని మనం కొత్తగా మార్చి చూపిస్తుంది. మనల్ని మార్చడానికి వస్తుంది. హృదయం యొక్క తలంపులను పరిశోధించడానికి ఆ వాక్యం వస్తుంది. చిగురింపజేసి వర్ధిల్లింపజేయడానికి వాక్యం వస్తుంది. ఆమేన్, ఆమేన్. అద్భుతం గనుక ఉత్తమమైనది. అది మనల్ని మార్చే జీవపు ఊట, మన ఆత్మదాహం తీర్చే జీవపు ఊట గనుక అది ఉత్తమమైనది. మన తలంపుల్ని దేవుని తలంపుల లెవెల్కి మారుస్తుంది. అది మన మార్గాల్ని దేవుని మార్గంలోకి మారుస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్ అంట. ఇక 3వది ఏం మాట్లాడుకున్నాం? ఉత్తమమైన సేవ, పరిచర్య. ఎలాగా ఉత్తమమైన పరిచర్య, సేవ? 12వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి ఒకసారి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక మొదటి నుంచి చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిలాడుకుంటున్నాను. ఈ సేవ చాలా యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు. దేవుని చిత్తమేదో ఇందాక నుంచి మాట్లాడుకున్నాం కదా. ఆ ఉత్తమము అనుకూలము సంపూర్ణమై ఉన్న ఉత్తమమైన చిత్తం ఏంటో తెలుసుకున్నట్లు రూపాంతరం చెంది మారు మనసు. చదవమా. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. ఆ ఉత్తమము అనుకూలము సంపూర్ణమై ఉన్న హైయెస్ట్ వర్డ్ ని తెలుసుకోవడం ద్వారా మనస్సు మారి రూపాంతరం పొందటమే దేవుని వాక్యం దగ్గర వచ్చి కూర్చుంటే మనలో జరిగే విషయం అది. అందుకే అది ఉత్తమమైంది. అయితే అలా కూర్చోవడం ఏదైతుందో, అలా మారిపోవడం ఏదైతుందో, ఇది యుక్తమైన సేవ అంటున్నాడు. ఇది యుక్తమైన సేవ. ఒక స్త్రీ అట, ఒక విధవరాలు దేవుని మందిరంలో కానుకేసిందట. ఎంత? 2 నాణాలు వేసింది. 2 కాసులు వేస్తే యేసయ్య అన్నాడట, ఈమె అందరికంటే ఎక్కువ ఇచ్చింది అంటాడు. ఒక్కసారి ఆలోచించండి. 2 కాసులు అందరికంటే ఎక్కువనా? పాయింట్ ఏంటంటే తను
మొత్తం అంతా వేసేయడం అని చూసినా సమర్పణ అంటాం దాన్ని, డెడికేషన్, సమర్పణ అంటాం. మొత్తం దేవునికి. ఇప్పుడు సమరయ స్త్రీ అంతకుముందేమో ఎప్పుడొచ్చింది ఆమె నీళ్ళకి? మధ్యాహ్నం ఎండ వేడన్న తగులుతో తగిలించుకుంటా నేను, మధ్యాహ్నం ఎండ వేడినన్న భరిస్తా, కానీ నన్ను గురించి గాసిప్స్ ఉంటే, అందరూ మాట్లాడుకునే మాటలు ఉంటాయి కదా, అవి నాకు అస్సలు ఇష్టం ఉంటుంది. జనాల్లో కలవడం ఇష్టం లేదు ఆమెకి. అలాంటి ఆమె ఎలా మారిపోయింది తెలుసా? యేసు ప్రభుతో మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు వాళ్ళిద్దరి మధ్య. మనకు కనపడితే కొంచెమే, అసలు విషయం లేదు అక్కడ. చివరికి ఏమన్నదంటే, ఇదిగో ఒక ఊరిని తీసుకొచ్చి ఆయన ముందు కూర్చోబెట్టింది. ఎంతమందిని? ఒక ఊరు మొత్తాన్ని తీసుకొచ్చి, గ్రామం అంతా తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆమె ఏమంటే తెలుసా? నేను చెప్పినవన్నీ నాకు చెప్పిన ఈయన క్రీస్తు కాడా అంటది డైరెక్ట్గా. అంత ఇన్ఫ్లుయెన్స్ పర్సనాలిటీగా మారిపోయింది. జనాల్లోకి వెళ్ళడమే ఇష్టం లేని వ్యక్తి ఇప్పుడు జనాల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టింది. దట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం అంటాం. సో నా పట్ల దేవునికి ఉన్న చిత్తం ఏంటో నాకు అర్థమైతే నేను మారిపోతాను కదా, నేను ఉన్న పలంగా ఉండను. దేవుని వాక్యం దగ్గర మనం కూర్చున్నప్పుడు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్మ్ అవుతాం. అందుకే వచ్చేటప్పుడు కూర్చునేటప్పుడు ఒక తీర్మానంతో రావాలి, దేవా నేను ఏమైపోతాను. వచ్చిన వాళ్ళు పోయేవాళ్ళు ఒకటి కాదు. దేవాలయంలో ఒక రూల్ ఉంటుందండి. యెహోవా మందిరం, దేవుని మందిరంలో, యెరూషలేం మందిరంలో ఒక రూల్ ఉంటుంది. రూల్ ఏంటో తెలుసా? ఏ గేట్ నుంచి నువ్వు లోపలికి వస్తావో అదే గేట్ను బయటికి వెళ్ళొద్దు. గుమ్మాలు ఉంటాయి కదా, నువ్వు ఏ గుమ్మం నుంచి లోపలికి వస్తావో అదే గుమ్మం నుంచి బయటికి వెళ్ళొద్దు. కారణం ఏంటి తెలుసా? ఎలా వచ్చావో అలా వెళ్ళకూడదు అనమాట. లోపలికి పోయిన వాళ్ళు ఎట్నుంచో బయటకు వస్తారు, మళ్ళీ వేరే దిక్కు నుంచి వస్తాం బయట. అంటే అర్థం ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ అయ్యి వచ్చామని అర్థం. అది రూల్, అది దేవాలయ నియమం అంటాం దాన్ని. సరే, విషయం ఏంటంటే ఇక్కడ ఉత్తమమైనటువంటి పరిచర్య ఇది. మనల్ని మనం కూర్చున్నప్పుడు మనం మారడం ఒకటి, అక్కడ కూర్చోవడమే, ఆ వాక్యం దొరకడమే ఒక అద్భుతం అయితే, ఆ వాక్యము జీవపు ఊటై నన్ను మార్చి నా ఆత్మ దాహం తీర్చేదైతే, తర్వాత నన్ను ఏం చేస్తుందంటే ట్రాన్స్ఫార్మ్ చేసి రూపాంతరపరిచి దేవుని సన్నిధిలో సమర్పణ జీవితం కలిగిన వ్యక్తిగా మార్చేస్తుంది. ఐ డోంట్ కేర్ ఎవరు ఏమనుకున్నా, ఏమన్నా సంబంధం లేదు. ఇదిగో ఆ 2 కాసులే అందరికంటే ఎక్కువ. ఎందుకంటే తనకున్నదంతా ఇచ్చేసిందట ఆమె. అంటే అర్థం ఏంటంటే, మరి నేను ఎట్లా బ్రతకాలి, నేను ఎలా బ్రతకాలనే దానికి ఆమెకు ఆన్సర్ లేదు, క్వశ్చన్ లేదు ఆమెకి. కారణం ఏంటంటే దేవుడే నన్ను చూసుకుంటాడు అని. ఆ 2 కాసులు వేసినా ఆమె పేరు మనకు తెలియదు, ఆమె ఎవరో మనకు తెలియదు, కానీ ఆమె ఎంత గనురాలుగా ఆమె ఆదరించబడిందో. యేసుప్రభు ఎప్పుడైతే ఆమె పేరు చెప్పాడో, అలా ప్రకటించబడిందో, యేసుప్రభు చెప్పినందుకు ఆయన బోధ విన్న వాళ్ళు, కనికరం చూపించాలనే వాళ్ళందరూ కూడా ఆమెను అడాప్ట్ చేసుకుంటారు. ఆ రోజు ఆమె జీవితం మారిపోయింది. యాక్చువల్గా 2 కాసులు వేసేటప్పుడు నాకెట్లా అని ఆలోచించకుండా దేవుని యొక్క తనకున్నటువంటి ప్రేరేపణ బట్టి ఉన్నదంతా ఇచ్చింది కదా, అనేకుల చేత అడాప్ట్ చేయబడ్డదట ఆమె. అడాప్ట్ చేయబడే అవకాశం ఆమె ముందుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రైట్, మాట్లాడేది అర్థమవుతుంది కదా. సో ఉత్తమమైనటువంటి క్రియ ఏంటి? ఆ క్రియ అంటే ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉపదేశం వినుట. ఉపదేశం వినుట అనండి ఒకసారి మాట. ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉపదేశం వినుట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను 2008 నవంబర్ 16న మొట్టమొదటిసారి పాస్టర్ అయ్యాను. 2008 నవంబర్ 16, దట్స్ మై ఫస్ట్ పాస్టింగ్ డే. దేవుడు నాకు చెప్పిన ఒక మాట ఏంటంటే, నువ్వు ఏదన్నా మాట్లాడుగాక, నువ్వు మాట్లాడే నాకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఏంటంటే, నీ నోట్లో నుంచి వచ్చే ఏ మాట వ్యర్థంగా పోదు. సమయాలకి ఇచ్చిన వాగ్దానం దేవుడు ఇచ్చాడు. ఆ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటాను. క్యాప్చర్ ఎవ్రీథింగ్ అనేది నాకు ఇవ్వబడిన పని. అప్పటి నుంచి ఫస్ట్లో చిన్న డబ్బా ఫోన్లు ఉంటాయి, గుర్తున్నాయి, నంబర్ల ఫోన్లు ఉంటాయి. ఆ ఫోన్లో రికార్డర్ అనే ఆప్షన్ ఉంటుంది, అది పెట్టుకునే వాళ్ళ రికార్డర్ పెట్టి. ఆ తర్వాత డబ్బాలు దొరికాయి, రికార్డర్ డబ్బా బాక్సులు చిన్న చిన్న రికార్డర్స్ దొరికాయి, ఆ రికార్డర్లు పెట్టాను. ఆ తర్వాత ఫోన్లు వచ్చే ఫోన్లు రికార్డర్లో పెట్టాను, రికార్డింగ్ పెట్టాను. ఆ తర్వాత వీడియో రికార్డింగ్ పెట్టాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ ప్రతి వాక్యం క్యాప్చర్ చేయబడింది. మొదట్లో ఏం చేసేవాళ్ళంటే ఈ వాక్యాలన్నీ కలిపి ఒక అప్లికేషన్ యాప్ ఉండేది, బాక్స్ అని ఒక యాప్ ఉండేది, box.com అని యాప్ ఉండేది. మీకు ఎంతమందికి గుర్తుందో? ఆ బాక్స్ అనే యాప్ డ్రాప్ బాక్స్ కాకుండా ఒట్టి బాక్స్, 10 GB ఉంటుంది, అది ఫ్రీగా. అందులో ఒక సంవత్సరం ఆడియోలన్నీ పెట్టేవాళ్ళం. ఆ ఆడియోలను ఏం చేసేవాళ్ళు తెలుసా? 24/7 చెవుల్లో పెట్టుకొని రన్ అయ్యి. అలా చేసిన వాళ్ళు చేతండి ఒకసారి, ఏ వాక్యం విన్నామనే వాళ్ళు. అగో ఓ 4-5 ఎత్తండి నాకు. రైట్,
ఓ 4-5 ఎత్తారు చూసారా. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, అంకుల్ డ్యూటీ చేసేటప్పుడు ఏం చేస్తాడు తెలుసా, మొబైల్ ఫోన్ ఆన్ చేసి పెడతాడు, ఇది నైట్ డ్యూటీలో. అందరూ వచ్చి కూర్చొని వింటూ ఉంటారు అక్కడ. వాళ్ళంతా ఏదో అనుకుంటుంటారు, అది వాక్యం వినేవాళ్ళు. ఎప్పుడు వాక్యం రన్ అయ్యేది. ఇంకా కొంతమంది ఉన్నారు మనకి బయట, మన ఇది వర్చువల్గా మనతో కనెక్ట్ అయ్యేవాళ్ళు. వీళ్ళు 24 గంటలు ఈ స్వరం వినకపోతే నిద్ర రాదు వీళ్ళకి, ఈ వాయిస్ వినకపోతే నిద్ర రాదు. వాక్యం 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 కంటిన్యూగా వింటూ ఉండేవాళ్ళు. ఆ వాక్యం వినడం అనేది ఉత్తమమైంది అని చెప్పడం కోసం జస్ట్ ఎగ్జాంపుల్కి ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాం. అలా మొదలు పెట్టాం మన పరిచర్ని. ఆడియోని వింటున్నంతసేపు బాగానే ఉంది, వీడియో వచ్చాకే ఎలా మారిపోయింది తెలుసా. ఇప్పుడు ఈ యూట్యూబ్ వీడియోని మనోళ్ళు ఎవరు చూడరు, ఉన్న వ్యూస్ ఏవి మనోళ్ళే కాదు. కాన్ఫిడెంట్గా చెప్పగలను నేను ఆ మాట. మన వల్ల అంటే ఐ మీన్ టు సే ఫిజికల్లీ ఎవరైతే మనకు కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళు ఎవరు మళ్ళీ వీడియో చూసినట్టు కనపడదు, తెలిసిపోద్ది. అంత బయట నుంచి చూసేవాళ్ళు, వెతుక్కుంటూ చూసేవాళ్ళే. వ్యూస్ అన్నీ కూడా బయట వ్యూసే. బాగా వినండి ఒకసారి. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఐ డోంట్ వాంట్ టు మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టాలని నేను మాట్లాడలేదు, కానీ జస్ట్ టు రిమైండ్ యూ ద గ్రేట్ ఫెయిత్ యాక్ట్ ఏదైనా ఉందంటే, కూర్చొని ఉపదేశం వాక్యం మళ్ళీ వినడం, మళ్ళీ వినడం, మళ్ళీ వినడం ద్వారా మీరే అంటారు నేను ఈ పాయింట్ మిస్ అయ్యాను అంటారు. మీరే అంటారు నేను ఇది మిస్ అయ్యాను అని. దేవునికి స్తోత్రం. వినుట వలన క్రీస్తును గూర్చిన బోధ, క్రీస్తును గూర్చిన ఉపదేశం, వాక్యం విశ్వాసంతో వినుట వలన ఏం కలుగుతుందట? విశ్వాసం. ఆ విశ్వాసము మనల్ని స్వస్థపరుస్తుంది, విడిపిస్తుంది, విజయం ఇస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ లేచి చెప్దాం ఒకసారి. ఆ అద్భుతమైనటువంటి వాక్యాన్ని వినడానికి ప్రార్థన చేయండి. ఈ వీడియోలు వినట్లేదు కదా అని చెప్పేసి మళ్ళీ ఆడియోల మీద పడ్డాం. కొద్ది రోజుల్లో మళ్ళీ అన్ని ఆడియోలు వచ్చేస్తాయి. జస్ట్ మొబైల్లో ఆన్ చేసి చెవుల్లో పెట్టుకొని మీరు పాటలు విన్నట్టుగా, మిగతావి విన్నట్టుగా రోజుకి వాక్యం వినడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఎవ్రీడే మార్నింగ్ అనుదిన ప్రాతకాల దైవ ధ్యానం కూడా మనం లైవ్ చేసాం. ఇప్పుడు 37వ కీర్తన ధ్యానం ప్రారంభించి 16 రోజులైంది కనుక ఇవి మధ్యలో 2-3 రోజులు వదిలేసి 16 పార్ట్స్ అయింది. బట్ స్టిల్ ఇంకా 7వ వచనంలో ఉన్నాం. మంచి ప్రతిరోజు ఒక 20 minutes వాక్యం ఉంది. 6 to ఎవ్రీడే మార్నింగ్ 6 o'clock నుండి 6:30 వరకు వాక్యం ఉంటుంది. 5 to 6 వరకు ప్రార్థనలు చేస్తారు. వీలైతే అది ఒకవేళ ఆ టైం నాకు కుదరలేదు పాస్టర్ గారు, నేను వినలేదంటే వాట్సాప్ ఛానల్ ఉంది. మీరు ఎన్ని కారణాలు చెప్తారో అటన్నిటికీ నేను అన్ని కారణాలు చెప్తా. ఓకే, నేను వినలేదు అంటే వాట్సాప్ ఛానల్లో చూడండి, అక్కడ మీకు ఆ వీడియో అవైలబుల్గా ఉంటుంది. సో ఏదో ఒక రకంగా ఉన్న వాక్యం అంతా క్యాప్చర్ చేయబడాలి, మనం వినాలి, మనం మారాలి. మనం మారుతూ ఉంటే, మన పశ్చాత్తాపడి మారు మనసు పొందుతూ ఉంటే మన మార్పు అనేది పరలోకానికి ఇంపైన సువాసనగా ఈ సంఘం నుండి ఎప్పుడు దేవునికి పైకి లేస్తూ ఉండాలి. ప్రార్థనలు వాసన కాదు, ఇంకేది వాసన కాదు. ఒక మనిషి మారు మనసు పొందుతూ ఉంటే అది దేవునికి ఇంపైన సువాసన. ఒక దహన బలి అర్పిస్తున్నప్పుడు కలిగే మారు మనస్సు పశ్చాత్తాపం దేవునికి ఇంపైన సువాసన. ఆ ఇంపైన సువాసన ఒక వ్యక్తి వాక్యం వింటున్నప్పుడు మాత్రమే జరుగుతుంది. తలలు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని చిత్తంలోనికి మనల్ని మనం మలుచుకుందాం. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రం నాయన. అందరము తలలు వంచి తీర్మానంతోను ఒక నిబంధనతో మనము దేవుని సన్నిధిలోకి వెళ్దాం. మా పరమ తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రంనైనా ఈ దినము ప్రత్యేకంగా స్పష్టంగా సూటిగా వివరంగా ఎంత గొప్ప అద్భుతమో మాకు వివరించినందుకు మీకు వందనాలు. ఉత్తమమైనది అన్న ఈ మాటను బట్టి మీకు వందనాలు స్తోత్రంనైనా. వాక్యము దొరుకు స్థలంలో, యెహోవా దొరుకు స్థలంలో సీక్ ద లార్డ్ అన్న మాటను బట్టి మీకు వందనాలు. ఆయనను వెదకుడి అన్న మాటను బట్టి మీకు వందనాలు. ఇదిగో వాక్యం వినడం, విశ్వాసంతో కూర్చుని ఆయన పాద సన్నిధిలో వినడం మమ్మల్ని మేము మార్చుకోవడం కోసమే, మా కోసమే అని, అది ఉత్తమమైందని, అది ఏర్పరచబడే విషయమని, ఇదిగో మా యొద్ద నుండి ఎవరు తొలగించలేరు, తీసివేయలేరు అన్న మాటను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. ఈరోజు నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఏకీవించిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనసు దయచేయండి ప్రభువా. మీకే వందనాలు, స్తోత్రం నాయన. క్రీస్తు గొప్ప నామమున వందనాలు, స్తోత్రం నాయన. ఏకీవించిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మీ సన్నిధిని ఒక్కొక్కరికి తోడుగా ఉంచి, ఎస్ లార్డ్,
మాట్లాడండి ప్రభువా, ప్రతిరోజు మాట్లాడండి. ఆ మాటలు వినడానికి ఓపిక, ఓర్పు, సమయాన్ని చేసుకోవడానికి కృప దయచేయండి ప్రభువా. వాక్యం వినడానికి ఇదిగో ఓపిక చేసుకోవడానికి కృప దయచేయండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రం. విశ్వాస వాక్యాన్ని నిరంతరం వింటూ జీవం కలిగిన వాక్యాన్ని, జీవపు ఊటని అనుభవిస్తూ ఊట యొద్ద ఎదిగే ద్రాక్ష తోటలాగా, ద్రాక్ష వనంలాగా, ద్రాక్ష వల్లిలో అంటుకట్టబడి ఇదిగో గోడ మీదుగా పాకి వర్ధిల్లే వారంగా మేము ఉండటానికి సహాయం దయచేయండి. ఏకీపించిన వారందరినీ దీవించి ఆశీర్వదించి స్థిరపరచండి ప్రభువా. మీరే మీ బిడ్డలందరి మధ్యలో ఒక్కొక్కరి పక్షంగా విజ్ఞాపన చేస్తున్న మహిమ పొందండి. ఆశీర్వాదము, నెమ్మది, సమాధానం ప్రతి ఒక్కరికి కలుగజేయమని ప్రార్థిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి. ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తున్నాం క్రీస్తు గొప్ప నామమున. ఈ వాక్యాన్ని స్థిరపరిచే సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధిని తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా ఈ రూఫ్ కిందికి రాలేకపోయినా, ఈ అభిషేకం క్రిందికి రాలేకపోయినా మా ప్రియుల కోసం ప్రార్థన చేస్తున్నానైనా. ఏ కారణమన్నా అవ్వచ్చుగాక, ఈ సమయంలో వారి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాం. ఇంకొక అవకాశం వారికి కలుగునట్లు దర్శించండి ప్రభువా. అయినా మీకు వందనాలు, దర్శించండి ప్రభువా. మీరే వారి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాం. ఒక్కొక్కరిని తాకి దర్శించండి. వచ్చి ఈ రూఫ్ కింద ఉన్న, అభిషేకం క్రింద ఉన్న ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. అభిషేకపు దీవెనలు, సహవాసపు దీవెనలు వారి మీద కుమ్మరించబడును గాక. ఇదిగో ఈ అభిషేకపు దీవెనల చేత, సహవాసపు దీవెనల చేత ఒక్కొక్కరిని దర్శించి సమాధానంతో నింపండి, నెమ్మదితో నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీరే మహిమ పొందండి ప్రభువా. అలాగే ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మీ కనికరమును అనుగ్రహించి స్వస్థత అవసరం ఉన్న వారికి స్వస్థత దయచేయండి. నెమ్మది అవసరం ఉన్న వారికి నెమ్మది కలుగజేయండి. ఇదిగో ఆత్మ దాహం తీర్చి తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. సంతుష్టి సహితమైనటువంటి జీవితాలు వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రొఫెషనల్ ఇదిగో నేను ప్రభు జాబ్ సాటిస్ఫాక్షన్ దయచేయండి. ఇదిగో ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ దయచేయండి. ఇదిగో మంచి ఎన్విరాన్మెంట్లో మీ బిడ్డల్ని స్థాపించి దీవించి ఇదిగో ఎదగజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కృప మీ బిడ్డల ఎడల విస్తరింపజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున దీవించి ఆశీర్వదించి స్తుతించి ఈ మినిస్ట్రీకి లేకపోతే ఈ యొక్క సంఘానికి సంబంధించిన అన్ని విభాగాలను మీ సన్నిధిలో పెడుతున్నాం. చిన్నపిల్లల్ని, లిటిల్స్ని, జూనియర్స్ని, స్త్రీలను, యవనస్తులని, పెద్దలను, లీడర్స్ని అందరినీ మీ కృప కిందకి తీసుకొని దర్శించి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.